హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ saisha.com. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అలాగే చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ప్రైవేట్ పార్ట్లో ఉన్న హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ వరకు ఏ విధంగా ఈ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి దీని మీద సరిగ్గా అవగాహన అనేది ఉండదు. చాలామంది దీని గురించి మాట్లాడటానికి కూడా అస్సలు ఇష్టపడరు. కొంతమంది అయితే ఎవరిని అడగాలో తెలియక చాలా సిగ్గుగా మొహమాటంగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో చాలా రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల ప్రెగ్నెన్సీలో ఈ హెయిర్ గ్రోత్ అనేది ఇంకా అధికంగా ఉంటుంది. నార్మల్ టైంలో కన్నా ప్రెగ్నెన్సీలో ఈ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అన్నమాట. తల, కాళ్ళు, చేతులు అలాగే ప్రైవేట్ ప్లేస్లో కూడా ఈ హెయిర్ అనేది చాలా వేగంగా అయితే పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ప్రైవేట్ ప్లేస్ని క్లీన్గా హైజీన్గా ఉంచేలాగా అయితే మీరు చూసుకోవాలండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేది బారిన పడే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మీ ప్రైవేట్ ప్లేస్లో జిల, దురద, మంటలు, వాపులు రావడం అయితే జరుగుతుంది అండి. అలాగే ఈ ఇన్ఫెక్షన్ అనేది గర్భసంచికి మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది, మీ బిడ్డ మీద కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ప్రైవేట్ ప్లేస్ని చాలా క్లీన్గా హైజీన్గా ఉండేలాగా అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామంది ఈ ప్రైవేట్ ప్లేస్లో బాడీకి యూస్ చేసే హెయిర్ రిమూవల్ క్రీమ్ని యూస్ చేస్తారు. అలాగే pH వాల్యూస్ ఎక్కువగా ఉన్న క్రీమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా రకాల కెమికల్స్ అనేవి వీటిల్లో ఉంటాయి. దానివల్ల మనకి ప్రైవేట్ ప్లేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ కెమికల్స్ అన్ని దాని మీద ప్రభావం చూపించి రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు బాడీకి యూస్ చేసే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేది ప్రైవేట్ ప్లేస్లో అనేది అస్సలు యూస్ చేయకండి. మనం యూస్ చేసే క్రీమ్స్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, అవి బాడీకి యూస్ చేయాలా ప్రైవేట్ ప్లేస్కి యూస్ చేయాలో. ఓన్లీ ప్రైవేట్ ప్లేస్లో యూస్ చేసే క్రీమ్స్ అయితేనే మీరు అక్కడ యూస్ చేయండి. అది కూడా మీరు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి యూస్ చేయండి. ఎందుకు అంటే ఇవి చాలా కెమికల్స్తో కూడిన క్రీమ్స్ కాబట్టి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో మనం నార్మల్గానే ఉంటాము. అంటే మనకి పొట్ట అనేది ముందుకు అయితే రాదు. కాబట్టి అంతకుముందు మనం ఎలా అయితే హెయిర్ రిమూవ్ అనేది చేసుకునే వాళ్ళమో అలాగే అయితే చేసుకోవచ్చు. ఈ హెయిర్ రిమూవల్కి బెస్ట్ మెథడ్ అనేది వచ్చేసరికి రేజర్స్ ఉంటాయి కదా మనకి. ఆ రేజర్స్ అంటే సేఫ్టీ రేజర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ రేజర్స్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవటం అనేది బెస్ట్ మెథడ్ అండి. ఎందుకు అంటే క్రీమ్స్ అయితే ఈ ప్రెగ్నెన్సీలో అస్సలు యూస్ చేయకండి. చెప్పాను కదా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉందని. సో మీరు సేఫ్టీ రేజర్స్ అనేది తెచ్చుకొని మీరు మనకి సబ్బు ఉంటుంది కదా, మనం బాత్ చేసే సబ్బు, ఆ నొరగ అనేది అక్కడ ఫస్ట్ అప్లై చేసి తర్వాత మీరు హెయిర్ అనేది స్లోగా నిదానంగా అయితే రిమూవ్ అయితే చేసేసుకోండి. కొంతమందిలో ఈ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం ర్యాషెస్గా కొంచెం మంటగా అయితే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు గోరువెచ్చని నీటితో ఆ ప్లేస్ అంతా క్లీన్ అయితే చేసుకొని కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే అప్లై చేసుకుంటే మీకు ఈ ర్యాషెస్ ఆ మంట నుంచి మీకైతే కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నుండి 6 నెలలు అప్పుడు మనకి కొంచెం బేబీ బంప్ అనేది ముందుకైతే వస్తుంది. అంటే కొంచెం అయితే పెరుగుతుంది అనమాట. అలాగే మనం ప్రెగ్నెన్సీలో బరువు కూడా పెరుగుతూ ఉంటాము. అప్పుడు మనకి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది, కానీ మనం కొంచెం ఈజీగా అయితే చేసుకోగలం అనమాట. సేమ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా అయితే మీరు క్లీన్ చేసుకున్నారో రేజర్స్తో, అలాగే సేమ్ ప్రాసెస్ని ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కూడా అయితే యూస్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ అండి. థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి హెయిర్ రిమూవ్ చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బేబీ బంప్ అనేది చాలా ముందుకు వస్తుంది. బేబీ అనేది థర్డ్ ట్రైమిస్టర్లో చాలా బాగా వేగంగా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సో పొట్ట అనేది చాలా ముందుకు అయితే వస్తుంది. మనకి వంగటానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈ సమయంలో మీకు వీలైనంత వరకు మీరైతే ఈ హెయిర్ రిమూవల్ అనేది హెయిర్ అనేది రిమూవ్ అయితే చేసుకోండి. ఇక మీ వల్ల కాదు అనుకున్న వాళ్ళు మీ ఫ్యామిలీలో మీకు క్లోజ్గా కానీ మీరు కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యే వాళ్ళతో మీరు హెయిర్ రిమూవ్ అయితే చేయించుకోవచ్చు. అంటే మీ అమ్మ కానీ మీ సిస్టర్స్ కానీ కాదు మాకు సిగ్గు, మా ఇంట్లో వాళ్ళతో కూడా మేము ఫ్రీగా ఉండలేము, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీకు ఎంత వీలైతే అంతవరకు అయితే మీరు హెయిర్ రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీరు హెయిర్ రిమూవ్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని మీరు బలవంతంగా పొట్ట మీద ప్రెషర్ పెట్టయితే అంత బలవంతంగా అయితే ఈ హెయిర్ రిమూవ్ అనేది చేసుకోకండి. మీకు ఎంత వీలైతే అంత చేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే థర్డ్ ట్రైమిస్టర్లో మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రైవేట్ ప్లేస్ని ఎప్పుడు హైజీన్గా ఉంచితే మీకు ఎటువంటి ప్రాబ్లం అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా అయితే ఉంటాయి. సో ఈరోజు మనం చూసాం కదా, మనం ప్రెగ్నెన్సీ ప్రైవేట్ ప్లేస్లో ఉన్న హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో. సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.